సంగ్రామ యాత్ర నాగోల్ నుంచి మన లింగోజిగూడ వరకు సాగే పాదయాత్రలో భాగంగా ఈరోజు చైతన్యపురిలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంకు వారు విచ్చేసి అమ్మవారిని దర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బస్తీ సంఘాల ఆర్యవైశ్య అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు గౌరవ సభ్యులందరూ హాజరై, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అనేక మంది మహిళామణులు హాజరై వారికి ఘనంగా స్వాగతం పలికినారు. అదేవిధంగా రాబో కాలంలో బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ప్రజల సమస్యలను భాగంగా కనుక్కుంటూ సంగ్రామ యాత్రలో భాగంగా చైతన్యపురికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా గారు, పవన్ గారు మరియు మన బీజేపీ రాష్ట్ర నాయకులు ఉప్పల రాజ్యలక్ష్మి గారు, శ్రీదేవి గారు, మరి మొగలపల్లి యువసేన అధ్యక్షుడు పవన్ గారు, శ్రీరామ గో సంరక్షణశాల అధ్యక్షుడు గోవింద్ కుమార్ సింగ్ గారి ఆధ్వర్యంలో అనేక మంది మహిళలు మరియు యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, హిందుత్వాన్ని కాపాడాలంటే బీజేపీ రావాలనే ఉద్దేశంతో ప్రతి హిందూ బంధువు బీజేపీ బంధువై ఈరోజు ప్రపంచనంగా జనం కలిసి ఈ పాదయాత్రలో పాల్గొనడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. ఇదే విధంగా పాదయాత్ర కొనసాగి దిగ్విజయంగా ఇంకా అనేక సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం కృషిపడే బంజే సంజయ్ గారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ జై బీజేపీ, జై బీజేపీ. ఆర్కేపురం మన పొద్దుటూరి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ